హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు గోవింద్ సింగ్ అండి. సార్ మనకి నిన్న హైదరాబాద్లో ఒక గంట సేపు వర్షాలు పడ్డాయి. సో పడిన ఒక అర్ధ గంటకే ఎక్కడక్కడ బండ్లు మొత్తం ఆగిపోయినాయి, రోడ్ల మీద మొత్తం నీళ్లు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది అంతా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇది రెక్లెస్నెస్. ఎందుకంటే వర్షం పడేటప్పుడు వీళ్ళు ఇంట్లో పడుకుంటారు. ముందు ఆ ఎండాకాలంలో అప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. వర్షాలు పడినాక వచ్చేసి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళకి వీళ్ళకి పంపిస్తారు. మీరు ముందు జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ మీకు అవసరమే లేదు. ఏడ పడితే ఆడ మీరు అట్లనే వదిలేస్తారు. వర్షం పడినాక వచ్చేసి మేము వాళ్ళకి పంపిస్తాం వీళ్ళకి పంపిస్తాము ఇలా రోడ్ సేఫ్టీ అంటే అప్పుడు మీరు మనుషులు మునిగినాక మనుషులకు ప్రాబ్లంలు వచ్చినాక వాళ్ళ షాప్స్ గిట్ట అన్ని కొట్టుకుపోయినాక అప్పుడు మీరు వచ్చి ఏం చేస్తారు? మీరు ఏం డిజాస్టర్ రెస్పాన్స్ ఇచ్చినా ఏం లాభం? అది అందుకుంటే ముందు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నో అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇస్తున్నారు, షాపింగ్ మాల్స్కి ఇస్తున్నారు. దానికి సరిగా పార్కింగే లేదు. ఆ పార్కింగ్ లేనప్పుడు బండ్లు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగడము, దాన్ని ఫ్లో అయ్యడము, దీనివల్ల ట్రాఫిక్ సమస్య అవుతుంది. మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము కాదని చెప్తలేము, కానీ ముందు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒకసారి చిన్న హోటల్స్ ఉన్నాయి, అలా పార్కింగ్ ఉందా లేదా అది చూడండి. మీరు ముందర ఆడ పార్కింగ్ లేకుండా మీరు ఇచ్చేస్తున్నారు. తర్వాత మీ రికవరీ వ్యాన్లు వస్తున్నాయి, పోలీసులు ట్రాఫిక్ పోలీసు వాళ్ళది వచ్చేది బండ్లు వేసుకోబోతున్నారు. 500, 1000 రూపాయలు ఇష్టం వచ్చిన చాలాని రాస్తున్నారు. ఇదేంటి న్యూసెన్స్? ఇది ఏంటంటే నథింగ్ బట్ హెరాసింగ్ ద పీపుల్. విన్నారా? ఇది మానుకొని గవర్నమెంట్ ఫస్ట్ నువ్వు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సింగిల్ విండో తోటి అన్ని ఇది చేసుకోండి, మీరు అప్లికేబుల్ చేసుకొని మీరు పర్మిషన్ ఇవ్వండి. మీకు ఎవరొద్దు అంటున్నారు? కానీ ఇది ఇంత న్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడి చౌడి ఉన్నది. బడి చౌడీలా పోలీసు వాళ్ళు మామూలు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తుండ్రు. అలా ఒక్క మనిషి నడవడానికి జాగా లేదు అక్కడ. మార్కెట్ అని పెట్టిండ్రు. రోడ్ ఎక్కడో ఉన్నది. రోడ్లో 90% రోడ్ అయితే వాళ్ళు మొత్తం ప్యాకప్ చేసేసిండ్రు. ఇక ఉన్న చిన్న దాంట్లోకి వెళ్ళి వస్తుంటే పోతుంటే అక్కడ లేడీస్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. కొద్దిగా ఇంట్లో చేయి దాకింది అని అయిందని కానీ ఏమరా ఏం చేస్తున్నావు, ఇది చూసి నడవనికి రాదా అని చెప్పి ఈ గొడవలు, ఈ న్యూసెన్స్ స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు? అదే అక్కడ బండ్లు ఉంటే ఏం చేస్తున్నారు అంటే పార్కింగ్ వాళ్ళు వచ్చేసి రికవరీ వ్యాన్ వచ్చేసి బండ్లు ఎత్తుకొని వాళ్ళ దగ్గర చాలాని రాస్తున్నారు. అది కాకుండా మళ్ళీ మీరు ఫస్ట్ వీళ్ళు మొత్తం రోడ్ ఆక్యుపై చేసిన, ఫుట్పాత్లు ఆక్యుపై చేసిన, వాళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు? విన్నారా? వీళ్ళకంతా మామూలు వస్తుంది, మామూలు పెట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. సార్ ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, సో హైడ్రా మీద మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా ఇది ఏంటంటే ఎక్కడ వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళు అక్కడ చేసుకుంటారు తప్ప ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ వస్తలేరు వాళ్ళు హైడ్రా వాళ్ళు. విన్నారా? ఇప్పుడు ఎవరికన్నా గవర్నమెంట్ తోటి ఎవరికన్నా ద్వేషం ఉన్నది, పగ ఉన్నది, ఏదైనా ఉన్నది అనుకోండి, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇట్లా కోటి ఉన్నది, సుల్తాన్ బజార్ ఉన్నది, మార్కెట్లో మీరు ఒక్కసారి వచ్చి హైదరాబాద్ చూడండి ఎట్లుంది. పబ్లిక్ ఎంత న్యూస్ అవుతుంది అక్కడ, పబ్లిక్ రాని పోనీకి. అది చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. మీరు చేస్తే అంత కరెక్ట్ చేయండి, మేము వద్దని చెప్తున్నాం. హైదరాబాద్ చేస్తున్నారు మంచిగానే, ఇది చేస్తున్నారు. మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు కట్టేస్తున్నారు, కరెక్టే. కానీ అది అట్లనే మీరు అన్ని చాలా అట్లా చూస్తే బాగుంటుంది. సరే ఇప్పుడు హైడ్రా కూడా ఇప్పుడు అంబర్పేటలో కూడా బతుకమ్మ చెరువు ఉన్నది. సో దాన్ని కూడా ఓపెన్ చేసేసారు, చెరువు చేసేసారు. సో అట్లా ఎన్నో ఇండ్లని, చెరువులో ఉన్న ఇళ్ళని కూలగొడుతుర్రు, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారు చెరువులని. సో అది కూడా ఏం ఎఫెక్ట్ చూపించలేదా దీని మీద, వర్షం మీద? అయితే ఇది ఇల్లీగల్ వాళ్ళు కట్టినందుకు వాళ్ళు కూలగొడుతున్నారు, ఓకేనే. కానీ ఏంటంటే దాని వెంబడే దానికి చెరువుల నీళ్ళు ఎట్లా రావడం, మళ్ళీ దానికి ఎట్లా మనం ఆపడము, విన్నారా? అది అన్ని ఇది చేసుకోవాలి. మీరు ఏదో ఇక్కడ చెరువు పెట్టామని చెప్పేది వెళ్ళిపోతాయి, అది ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ ఇంట్లోకి పోతున్నాయి నీళ్ళు. అవి రోడ్డు మీదకి వస్తున్నాయి, రోడ్ల మీద బండ్లు జామ్ అయిపోతున్నాయి. రోడ్ల మధ్యలో బండ్లలో నీళ్ళు వచ్చేసి ఏడుకంటే బండ్లు జామ్ అయిపోతున్నాయి. ఇదంతా న్యూసెసే కదా, పబ్లిక్ లేనిపోయిన ట్రాఫికే కదా, లేనిపోయిన ఇబ్బందియే కదా. మీరు దీని బదులు ఇప్పుడు మనం ఇక్కడ చేనమర్ ఫ్లైఓవర్ కింద నిలబడి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఒకటే సైడ్ దారి ఉన్నది రాని పోనీకి. అక్కడ పోయేటప్పుడు ఏం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు సివిల్లో నిలబడుతుండ్రు, ట్రాఫిక్ వాళ్ళు పట్టుకొని ఎవరి దగ్గర ఎన్ని వస్తే అని పైసలు పెంచుకుంటున్నారు. మరి ఈ రోడ్ ఎందుకు ఇప్పుడు వరకు ఇది ఓపెన్ చేయలేదు? మరి ఇది కూడా చేస్తే పబ్లిక్ అంత ఇబ్బంది ఉండదు కదా. ఇవన్నీ ఆలోచిస్తలే, ఎవరు పడితే వాళ్ళు జబ్బులు నింపుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు కథం. సార్ ఇప్పుడు ఇది ప్రకృతి వైఫల్యం అంటారా, లేకపోతే అభివృద్ధి వైఫల్యం అంటారా? ఇది అభివృద్ధి వైఫల్యం. ఇది ఎందుకంటే ఆఫీసర్లు ఎవరు కరెక్ట్ పట్టించుకోవటలేరు. విన్నారా? ఆఫీసర్లు కరెక్ట్ పట్టించుకొని మొత్తం సిస్టమ్ సరిగా చేస్తే ఇవన్నీ బాధలు ఉండవు కదా. వీళ్ళు కరెక్ట్ సిస్టమ్ ఫాలో కాకుండా మీరు మందికి పరిచయం చేసి మళ్ళీ అది చేసి వీళ్ళు ఓన్లీ మున్సిపాలిటీ పని ఏంది, ఓన్లీ ట్యాక్స్ వసూలు చేయాలి, కూర్చోవాలి. ఎవరు కన్స్ట్రక్షన్ చేసి వారు నోటీస్ చేయాలి, ఎంత వస్తుందో అలా ఆపాలి, కూర్చోవాలి.
ఇవే తప్ప ఇంకా ఏం లేవు వాళ్ళకు. వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు, వాళ్ళు వీళ్ళు నోటీస్ తీసుకున్నాక కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఈ దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ చాలా సమస్యలు ఇబ్బందులు ఇదైపోతున్నాయి. సార్ మరి ఫైనల్ సొల్యూషన్ ఏంది సార్ మరి దీనికి? ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే మన సీఎం గారు, మున్సిపల్ మినిస్టర్ గారు వీళ్ళు డైరెక్ట్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, చేసి ఒకసారి పబ్లిక్ వ్యూ అన్ని తీసుకొని ఇది కాకుండా చూస్తే బాగుంటుంది. ఇది ముందు అలర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తేనే తెలుసు, మీరు మే జూన్ లోనే మొత్తం సిస్టమ్ మొత్తం మీరు సరిదిద్దుకోవాలి. అంత అయిపోయినాక ఇక్కడ ఇట్లా అయింది, అది అక్కడ అయింది, ఇది ఇట్లా అయింది అని చెప్పేసి ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనుషులు ఇదైపోయినాక వాళ్ళకి 50,000 ఇష్టం, ₹1,00,000 ఇష్టం అంటే ఇప్పుడు ₹1,00,000 50,000 ఎవరిది ప్రాబ్లం సాల్వ్ అవ్వ కదా. ముందే డ్రైనేజ్ ఇది ప్రాబ్లం ఉండదు. విన్నారా? అట్లా కాంట్రాక్టర్లకు ఇస్తే సగం సగం పని చేస్తారు, కాంట్రాక్టర్లు గాయమైపోతారు. అది అట్లనే పడి ఉంటాయి. ఇవన్నీ చాలా ఇది ఉన్నది. దీనికి ఏంటంటే సీఎం గారితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు పర్సనల్గా ఒకసారి వర్షం పడినప్పుడు మీరు వెళ్ళండి, రోడ్ల మీదకి వెళ్ళండి, మీరు పోతే మీకు అన్ని మొత్తం తెలుస్తుంది, ఎక్కడ ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, ఎట్లా. కలెక్టర్ గారు అట్లనే వెళ్ళాలా, విలేజ్ వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏందని. తర్వాత చెప్తాం. ఇప్పుడు మనం చెప్తా పోతాం, వాళ్ళు ఇంటా పోతారా, తీసి పక్క ఎంత చెప్తున్నారు లేండి, మనకేందని పక్కకు పెట్టేస్తే కాదు. నో ప్రాబ్లం, సీఎం గారు బాగానే చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. కానీ మధ్యలో ఉన్న ఆఫీషియల్స్ మరి ఏం చేస్తున్నా అర్థమవుతలేదు. థ్యాంక్ యూ సో మచ్.